One student named Salini do the problem 250 minus 168 is equal to 180. సాలిని ఒక లెక్క ఈ విధంగా చేసింది. ఆ లెక్క రైటా తప్ప? తప్ప. వాడు సబ్ట్రాక్షన్స్ రావంటారా అమ్మా? లిస్ట్ సబ్ట్రాక్షన్ రావంటారా వాడికి? ఎందుకు రావు? కింద నుంచి పైకి తీసాడా? చెప్పించుద్దా, ఎవరైనా చెప్పుదా? వాడికి సబ్ట్రాక్షన్ రావని చెప్పావు, వాడికి వచ్చి కొంత వచ్చే నేను అనుకుంటాను. చెప్పమ్మా. సిక్స్ నుంచి 5 తీస్తాడు. మరి తీస్తాడు కదా, సబ్ట్రాక్షన్ చేసాడు కదా. 0 నుంచి 8 పోదని 8 నుంచి 0 తీస్తాడు, అంటే సబ్ట్రాక్షన్ చేస్తాడు. 5 నుంచి 6 పోదుగా 6 నుంచి 5 రాసి 1 రాశాడు. 2 నుంచి 1 తీసి సబ్ట్రాక్షన్ 1 రాశాడు. మరి సబ్ట్రాక్షన్ చేస్తాడు కదా. సబ్ట్రాక్షన్ చేసాడు చేయలేదా? అది రైట్తో తర్వాత మాట్లాడదాం. రైట్ సబ్ట్రాక్షన్ చేసేది చేయలేదా? మరి చేసాడు సబ్ట్రాక్షన్, కానీ తప్పు అని అంటున్నావు. తప్పు రైట్? అది ఎందుకు తప్పు అయిందో వివరంగా చెప్పాలి. ఎవరు చెప్తారు? కింద నుంచి పైకి తీయకూడదా? ఎందుకు తీయకూడదు? ఎందుకు తీయకూడదు వివరంగా చెప్పాలి. తప్పు అవుతుందనా? ఎందుకు తప్పు అవుతుంది? కరెక్ట్, తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది? కింద నుంచి పైకి తీయకూడదు అంటున్నా కరెక్టే. వాడు మాత్రం ఏం చేశాడు? ఇక్కడ పైన 0 ఉంది, 8 తీయలేక 8లో 0 తీసాడు. పైన 5 ఉంది, కింద 6 ఉంది. 5లో 6 తీయలేం కాబట్టి 6లో 5 తీసాడు. పైన 2 ఉంది, కింద 1 ఉంది. 2లోంచి 1 తీయొచ్చు కాబట్టి తీసాడు. పాపము 118. వాడు కరెక్ట్ అని అనుకుంటాడు. నువ్వు కింద నుంచి తీయకూడదు అంటాను. ఎందుకు తీయకూడదు చెప్పాలి. నేనే చెప్పాలా? సరే సరే, నేనే చెప్తాను, కానీ మీరు ట్రై చేయాలి. సబ్ట్రాక్షన్ ఉండమ్మా. సబ్ట్రాక్షన్ రేటి తీసివేయడమా? ఏంటి సబ్ట్రాక్షన్ రేటమ్మా? సరే, కొన్నిట్లోంచి కొన్ని తీయాలి, అంతేనా? అంటే మొదట తీసినవి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఎక్కువ. ఎక్కువలోంచి తక్కువ తీయడం, మొత్తంలో నుంచి కొన్ని తీయడం. 4 యాపిల్ 2 యాపిల్ తీయొచ్చు, అవునా కదా? 8 యాపిల్లో 6 యాపిల్ తీయొచ్చు. నీ 2 యాపిల్స్ ఉంటే 4 యాపిల్స్ ఎలా తినేస్తావు? తినలే కదా. కాబట్టి సబ్ట్రాక్షన్ అర్థం ఏంటి? సబ్ట్రాక్షన్ అర్థం ఏంటమ్మా? ఈ 2 నెంబర్లో 250 168 ఏది పెద్దది? 2 నెంబర్ 250 పెద్దది. కాబట్టి 250 పైన ఉందా కింద ఉందా? కాబట్టి 250లో నుంచి 168 తీయాలని చెప్పాలి. అర్థమవుతుందా? పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ తీయాలి అని చెప్పాలి. వాడు అట్లా ఫాలో అవ్వాలి కాబట్టి లెక్క ఏమైంది? తప్పు అయితే అక్కడికి వచ్చి తప్పు కొట్టండి. ఒకరు ఎవరు తప్పు కొడతారు? రామ శ్రావణ్ కదా తప్పు కొట్టే కదా. ఇప్పుడు అదే లెక్కను కరెక్ట్ చేయాలి. ఎట్లా చేస్తే మాకు వివరంగా చెప్పాలి. చెప్పమ్మా ఒకసారి. ప్రాబ్లం చెప్పు నాకు. 2 రాసుకో. ఒకసారి విను. వాడు 0 నుంచి 8 పోదని బారింగ్కి వెళ్ళాడు. పోకపోతే ఏం చేయాలి? మన దగ్గర తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? పక్క ప్లేస్కి వెళ్ళి బారింగ్ తెచ్చుకుంటాం. ఇక్కడ 1 ప్లేస్ పక్కన ఏముంది? 1 ప్లేస్ 5 అనేది ఏ ప్లేస్ లో ఉంది? 10th ప్లేస్ లో ఉంది. వాడు 5 10s లో వాడు ఎన్ని అప్పు ఇస్తాడు? 1. వెరీ గుడ్. 1 10 వేస్తాడు. కాబట్టి 10లో నుంచి 8 తీస్తే 2. ఇంక రిమైనింగ్ ఎంత ఉంది అక్కడ? 4 నుంచి 6 పోదా? అప్పుడేం చేస్తాం? ఎందుకు అవుతుంది 14? చూడండి ఒకసారి. ఇటు బారింగ్ తెచ్చుకుంటే 14 అవుతుందట. 100 ప్లేస్లో ఏముంటాయి? ఎన్ని 100s ఉన్నాయి ఇక్కడ? 200లో ఎన్ని 100 ఇస్తాడు వాడు? 100 ఇస్తే 14 ఎట్లా అవుతుంది? వెరీ గుడ్. 10s గా మారుతాయి. ఎట్లా? అప్పుడు ఒక 10s గా మారితే ఎన్ని 10లు అవుతాయి అవి? ఒక 100 10 కింద మారితే ఎన్ని 10s అవుతాయి? అది కదమ్మా.
ఒక 100 టెన్స్ మొత్తం 10 10 అవుతాయి 10 టెన్స్ 10 టెన్స్ ప్లస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఎంత అవుతుంది 14 ఎంత పెళ్ళేది 8 రిమైనింగ్ 0 వాడు రాసిన రెడీ తప్ప రెడీ కొట్టుకో వెరీ గుడ్